ముప్పాల సుబ్బారావు గారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కొడుకు ఒక ఓపెన్ వీడియో ద్వారా ఆధారాలు సేకరించి అతని పైన కేసు నమోదు చేశామంటని చెప్పి అప్పుడు సాక్ష్యాధారాలు మీడియాలో కూడా సంచలనాత్మకంగా మారింది. మరొకటి, శరత్ చంద్రారెడ్డి గారి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తోని ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి అతని పైన కేసు నమోదు చేశామనేటటువంటి అంశాన్ని కూడా అప్పుడు ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఆ ఆధారాలన్నీ, ఆ ఎవిడెన్స్లన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? ముప్పాల సుబ్బారావు గారు, ఇక్కడ ఒకటండి, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారాడు. ముందు ఆయన ముద్దాయిగా పెట్టారు. ముద్దాయిగా పెట్టిన తర్వాత సరే విచారణ సంస్థకు సహకరిస్తాము, నాకు న్యాయం చేయండి అన్నప్పుడు ఆయన అప్రూవర్గా మార్చారు. ఏదో దీని నుంచి బయటపడదామని ఆయన ప్రయత్నించాడు. సరే, ఆయన ఆంధ్రప్రదేశ్ చెందిన వైఎస్ఆర్సీపీ చెందిన వ్యక్తి. ఇక్కడ అదే కింద కోర్టు స్పష్టంగా చెప్పింది, అప్రూవర్లు మారినటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారినటువంటి సాక్ష్యాలను మీరు పరిగణలోకి తీసుకున్నారు, అవి నమ్మశక్యంగా లేవు, అవి స్వచ్ఛందంగా చెప్పినటువంటి సాక్ష్యాలలాగా లేవు అని చెప్పేసి కూడా దిగువ కోర్టు వ్యాఖ్యానించిన అంశాలని, దాన్ని ఒక్కదాన్నే అప్రూవర్ యొక్క సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలో తీసుకొని కేసును మీరు ఇన్వెస్టిగేట్ చేశారు, దీనికి సంబంధించినటువంటి సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ ఇతర సాక్ష్యాలను కానీ మీరు సేకరించకుండా అప్రూవర్లు ఇచ్చినటువంటి సాక్ష్యంతోనే మీ కేసునంతా నడిపారు అనేది దిగువ స్థాయి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ తీర్పులో ముద్దాయిలుగా వీళ్ళని డిశ్చార్జ్ చేస్తూ ఇచ్చినటువంటి అంశంలో స్పష్టంగా పొందుపరిచారు. కాబట్టి అప్రూవర్ ఒక్కడే ఇచ్చేంత మాత్రాన అప్రూవర్ ఇచ్చిన సాక్ష్య ప్రాతిపదిక శిక్ష చేయడానికి లేదు. ఆయన చెప్పిన దానికి ఆధారాలు ఉండాలి, లింక్ ఉండాలి, లేదంటే ఇతర సాక్ష్యాలు ఉండాలి. అవి దీంట్లో లోపించినట్టుగా దిగువ స్థాయి న్యాయమూర్తి వ్యాఖ్యానించిన అంశాన్ని ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాలి. అలాగే అది అప్రూవల్గా మారిపోతేనే, అప్రూవల్గా ముద్దాయిలు మారిపోయిన వాళ్ళందరూ కూడా శిక్షలు వేస్తే ఎవరు మంత్రులు, ప్రధానమంత్రులు ఎవరు మిగలరు. కానీ సాక్ష్యాలు లింక్ చేయటంలో ఫెయిల్ అయ్యారనేది ఆయన వాదన. కాబట్టి అది స్పష్టంగా అప్రూవల్ సాక్ష్యాలను కూడా ఆయన ప్రస్తావించారు ఆయన తీర్పులో. కాబట్టి అప్రూవర్గా మారినంత మాత్రాన, లేకుంటే శరత్ చంద్రారెడ్డి లేకపోతే ఇతర ముద్దాయిలు అప్రూవర్గా మారినంత మాత్రాన కేసు నిరూపణ అయినట్టు కాదు అనేది గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయి, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు చెప్తున్నాయి. అయితే ఒకటి వాస్తవం, విచారణ సంస్థలు స్వచ్ఛందంగా నిష్పక్షపాతంగా పనిచేయటంలో ఎందుకో వెనుకంజ వేస్తున్నాయనే దాంట్లో ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత కూడా అవసరమని భావిస్తూ ఉన్నారు. కొన్ని అమాయకుల కేసులు పెట్టినంత మాత్రాన నువ్వు ఫైల్ని చూడకుండా, ఫైల్లో ప్రాథమిక సాక్ష్యాధారాల్లో ప్రైమేసీ ఉందో లేదో చూడకుండా రిమాండ్ ఇచ్చేస్తే వాళ్ళ హక్కులు ఏమైపోతాయి? తర్వాత జైల్లో సంవత్సరాల తరబడి ఉన్న తర్వాత మనం చూసాం కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఆయేషా మీరా హత్య కేసులో రాజకీయ నాయకుడు పుత్రుడు పాత్ర ఉంటే ఆ పాత్రను తీసేశారు. పాపం ఒక అమాయక దళితుడిని పెట్టాడు, సత్యంబాబుని. పాపం 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆయన నిర్దోషి, ఆయన పాత్ర లేదు అని చెప్పేసి తీసేశారు. ఎవరు ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఎవరు ఆయన కోల్పోయిన యవ్వనంలో ఉన్నటువంటి ఆయన జీవితాన్ని కోల్పోయిన ఎవరు తెస్తారు? ఇలాగ ఆయన కాదు, ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అలాగా చట్టం నిరూపణ కాకుండా జైల్లో ఉంటే తర్వాత కేసు కొట్టేస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళ హక్కులేంటి? నేర నిరూపణ కాకుండా నిర్దోషిగా బయటకు వచ్చేస్తే సంవత్సరాల తరబడి జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ హక్కులేంటి? వాళ్ళ రాజ్యాంగ హక్కులేంటి? ఆ హక్కుల్ని ఎవరు పరిరక్షిస్తారో, ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు అనేది ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. పేదవాడు జైల్లో ఉంటాడు, దళితులు ఆదివాసీలు జైల్లో ఉంటారు, కానీ ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు ఏసీ గదుల్లో ఉంటారు. ఇది మార్పు రావాలి వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో కూడా.
అనేది విచారణ సంస్థల్లో కూడా మార్పు రావాలని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అది అవసరం ఎస్ అనేది గుర్తించాలండి. ఎస్ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎకనామిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా చేరారు. పెంటపాటి పుల్లారావు గారు, వెల్కమ్ టు